జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ కుటుంబంతో పాటు ఆత్మహత్య యత్నం చేశాడు. ఆటో డ్రైవర్ తాత పేరిట ఉన్న 1.28 ఎకరాల ఇనాం భూమిని తన పేరుపై మార్చుకునేందుకు దేవరకద్ర తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఆన్లైన్ ద్వారా ఆర్టీఓ కార్యాలయానికి దస్త్రాలు పంపినా ఆఫ్లైన్ దస్త్రాలు పంపలేదన్నారు. ఇక దస్తాలు పేపర్లు ముందుకు కదలాలంటే 15,000 రూపాయలు ఇవ్వాలని ఆర్ఐ సాహిత్ డిమాండ్ చేశాడని ఆటో డ్రైవర్ శంకర్ ఆరోపించారు. అయితే 5,000 ఇచ్చానని మిగిలిన డబ్బు ఇవ్వకపోతే పని జరగదని అన్నారు అని వాపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో తన కుటుంబంతో కలిసి ఆటోపై పెట్రోల్ పోసి ఆత్మహత్య చేసుకున్నాడు శంకర్ చెప్పాడు. స్థానికులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. కానీ ఘటనలో శంకర్ చేతులు కాలిపోగా భార్య జ్యోతి, 3 పిల్లలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు వచ్చి పంచనామా చేశారు. ఆర్ఐ సాహిత్ మాత్రం తాను డబ్బు డిమాండ్ చేయలేదని, శంకర్ ఇనాం భూమికి ఓఆర్సీ తెచ్చుకొని దస్త్రాలు ఆన్లైన్ ద్వారా పంపించినట్లు తెలిపారు. ఆఫ్లైన్ దస్త్రాలు సంబంధిత శాఖ నుంచి రావాలని అన్నాడు. అధికారులు తనకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ శంకర్ విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జిల్లా నగరానికి సమీపంలోని పెన్నా నదిలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. వరద నీటి ప్రవాహం పెరగడంతో ఇసుక దిబ్బలపై పేకాట, మద్యం సేవిస్తున్న 20 మందికి పైగా వ్యక్తులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు వారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది తక్షణమే పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకొని తాడు, నిచ్చెనల సహాయంతో వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సోమశీల జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగి పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లాలో మున్సిపల్ ఒప్పంద కార్మికులు వేతనాల చెల్లింపుకు సంబంధించిన డిమాండ్తో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరుకుంది. గత 2 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. విధులు బహిష్కరించిన నేపథ్యంలో పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలకు అసౌకర్యాలు కలుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, ఇతర సంఘాల సభ్యులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా రాచకొండ పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయాన్ని చూసి తిరిగి కీసరకు వెళుతున్న కారును ఓ అతివేగంగా వస్తున్న లారీ ఓఆర్ఆర్ పైన ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకోటి కోటేశ్వర్ మృతి చెందినట్లు తెలిసింది. కాగా క్రాంతి కుమారు, శ్రీహరి, మహేష్ వర్మ, రాజేంద్ర, రామకృష్ణ అని 5గురు గాయపడ్డారు. లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో శ్రీశైలం డ్యామ్ గేట్లు ఈ ఏడాది 7వసారి తెరిచారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. జురాల నుంచి 1,30,786 క్యూసెక్కులు, సుంకేసులు నుండి 30,884 క్యూసెక్కులు, హంద్రి నుంచి 1,125 క్యూసెక్కుల నీరు వస్తుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.20 అడుగుల వద్ద ఉంది. ఇన్ఫ్లో 165,885 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 121,701 క్యూసెక్కులుగా నమోదైంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.
మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.